నమస్కారం భక్తులారా. 2026 సంవత్సరానికి ఉగాది వచ్చేసింది. ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృషభరాశి వారికి ఎలా ఉండబోతోంది? ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఈ సంవత్సరంలో కొన్ని ముఖ్యమైన గ్రహాల సంచారం వల్ల వృషభరాశి వారికి మంచి అవకాశాలు వస్తాయా, లేక జాగ్రత్తలు తీసుకోవాలా అనే విషయాలను ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. మొదటగా ఆర్థిక పరిస్థితి గురించి చూస్తే, ఈ సంవత్సరం మీకు ఆదాయం సాధారణంగా ఉండే అవకాశం ఉంది. అయితే కొన్నిసార్లు అనుకోని ఖర్చులు కూడా పెరిగే సూచనలున్నాయి. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఖర్చు చేయడం మంచిది. ఉద్యోగం మరియు వ్యాపారం విషయానికి వస్తే, సంవత్సరం ప్రారంభంలో కొంత ఒత్తిడి లేదా ఆలస్యం ఎదురయ్యే అవకాశం ఉంది. కానీ మీ కష్టానికి తగిన ఫలితం క్రమంగా వస్తుంది. ముఖ్యంగా సంవత్సరం మధ్య తర్వాత ఉద్యోగంలో మంచి మార్పులు లేదా కొత్త అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కుటుంబ జీవితం విషయానికి వస్తే, కుటుంబ సభ్యులతో కొన్నిసార్లు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. కానీ సహనం మరియు ప్రేమతో వ్యవహరిస్తే సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యం విషయానికి వస్తే, ఈ సంవత్సరం చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. ముఖ్యంగా అలసట, ఒత్తిడి వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి సరైన ఆహారం, వ్యాయామం మరియు విశ్రాంతి చాలా అవసరం. ఈ సంవత్సరంలో శుభ ఫలితాలు పెరగాలంటే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ప్రార్థించడం మంచిది. అలాగే శనివారం రోజున శనిదేవునికి నువ్వుల నూనె దీపం వెలిగించడం వల్ల అడ్డంకులు తగ్గుతాయి. 2026 సంవత్సరంలో వృషభరాశి వారికి కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ సహనం, కృషి మరియు దేవుని ఆశీర్వాదంతో మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. సరైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగితే ఈ సంవత్సరం మీకు శుభ ఫలితాలు తీసుకురాగలదు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మీ రాశి గురించి మీ అభిప్రాయం కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని రాశి ఫలాలు, భక్తి సమాచారం, పూజా విధానాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ధన్యవాదాలు. శుభం భవతు.